వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాజకీయాలలో 4 దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీగా టీడీపీకి పేరుంది. సుదీర్ఘ ప్రస్థానంలో మచ్చ ఏర్పడే పరిస్థితులు ఆ పార్టీకి వచ్చాయి. 41 ఏళ్లలో ఎంతో మంది ఉద్దండులను చట్టసభలకు పంపి ప్రజాపక్షాన పోరాటాలు చేసిన ఆ పార్టీకి చిన్న బ్రేక్ పడింది. 9 నెలల్లో అధికారం చేజిక్కించుకొని సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది. మసకబారిన తెలుగుదేశం పార్టీపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఈ ఏడాదితో 41 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ 41 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ అదే స్థాయిలో కూడా ఎప్పుడూ లేని ఒక రికార్డును మూటగట్టుకుంది. టీడీపీ ఆవిర్భవించిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేకుండా పోవడంతో ప్రస్తుతం రాజకీయంగా ఇది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకుంటే టీడీపీ ప్రభంజనంలాగా వెలుగొందింది. 41 ఏళ్ల టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా ఈ రోజు వరకు ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటగానే ఉంది. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనం మొదలయ్యే వరకు కూడా ఉత్తరాంధ్ర వైపు ఇతర పార్టీలు చూడాలంటేనే భయపడే పరిస్థితి లో టీడీపీ ఉండేది. అయితే 2009 తర్వాత పరిస్థితి మారుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా టీడీపీ తన సత్తాను చాటుతూనే ఉంది. ముఖ్యంగా 2019 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ కూడా విశాఖ నగరంలో 4కు 4 స్థానాలు టీడీపీ అభ్యర్థులే గెలుపొంది తమ సత్తాను చాటుకున్నారు. ఇంతటి ఖ్యాతి ఉన్న విశాఖ లాంటి నగరంలో ప్రస్తుతం టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకపోవడం పైన ఆ పార్టీ నేతలతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కూడా పూర్తి స్థాయిలో చర్చించుకునే పరిస్థితులు అయితే తలెత్తాయి. అసలు టీడీపీకి ఈ పరిస్థితికి రావటానికి కారణం ఏంటి, 41 ఏళ్లలో ఎప్పుడూ లేని ఈ పరిస్థితికి టీడీపీ ఎందుకు వచ్చింది అనే అంశాలపైన రాజకీయ విశ్లేషకులైతే జోరుగా చర్చ చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ కూడా టీడీపీకి ఇటువంటి పరిస్థితి రాలేదు. ముఖ్యంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడిన టీడీపీ ఈసారి మాత్రం రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకపోవడం పైన ఉత్తరాంధ్ర వాసులైతే కొంత కలత చెందుతున్న మాట నిజం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా టీడీపీతో పాటుగా ఇతర రాజకీయ వర్గాల్లో కూడా దీనిపైన చర్చ సాగుతుంది. ఈ పరిస్థితి టీడీపీకి రాకూడదని ఎందుకు వచ్చింది అనే చర్చ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇది 41 ఏళ్ల ప్రస్థానం కలిగిన టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకపోవడం పైన ఉత్తరాంధ్ర వాసుల్లో కలుగుతున్న మనోభావాలు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ప్రస్తుతం రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభ కాలం ఏప్రిల్లో ముగియనుంది. అధికార వైఎస్ఆర్సీపీకి 3 సీట్లు ఏకగ్రీవంగా దక్కడం ఒకటైతే రాజ్యసభలో టీడీపీకి స్థానం లేకుండాలా పరిస్థితులు దారితీశాయి. తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ప్రారంభించారు. 1983లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ 1984లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తొలి బోని కొట్టింది. ఆ పార్టీ తరఫున 5 అదే సంవత్సరం ఇందిరాగాంధీ మరణ అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కొనసాగింది. ఉమ్మడి ఏపీలో 42 సీట్లకు 30 స్థానాలను తన ఖాతాలో వేసుకుని అధికార కాంగ్రెస్ తర్వాత లోక్సభలో అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీగా జాతీయ స్థాయిలో అందరికీ దృష్టిని టీడీపీ ఆకర్షించింది. రాజకీయంగా పార్టీకి అండగా నిలబడిన వారందరికీ టీడీపీ అధిష్టానం సముచిత స్థానం కల్పించింది. 1984 నుంచి 2024 వరకు మొత్తం 44 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. నటులు రావు గోపాలరావు, మోహన్ బాబు, జయప్రద టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యులుగానే కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. మిత్రపక్షాలకు కూడా మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపించిన చరిత్ర టీడీపీదని చెప్పవచ్చు. సిపిఐ, సిపిఎం, బీజేపీలకు చెందిన పలువురు నేతలను రాజ్యసభలో అడుగు పెట్టేందుకు టీడీపీ మద్దతిచ్చింది. 2014 విభజన తరువాత పొత్తులో భాగంగా అప్పటి కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ టీడీపీ నుంచి రాజ్యసభ ఎన్నికయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం కనబడేది. అనేక పార్టీలు టీడీపీ మద్దతుతో రాజ్యసభ ప్రవేశించాయి. అయితే ఇప్పుడు టీడీపీకే రాజ్యసభలో బెర్త్ లేకుండా పోయింది. అసెంబ్లీలో బలం ఆధారంగానే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండడంతో 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి కష్టకాలం వచ్చింది. టీడీపీ తరఫున 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రాజ్యసభ ఎన్నికల్లో సీటు దక్కించుకునే అవకాశం కోల్పోయింది. వరుసగా 2020, 2022, 2024 3 ఎన్నికల్లో టీడీపీకి అవకాశం లేకుండా పోయింది. 2020లో 4 సీట్లకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని బరిలో దింపినా ప్రభావం చూపలేకపోయింది. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన వారు అనంతరం ఆ పార్టీకి దూరమైన అనుభవాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అధికారంలో ఉండగా రాజ్యసభ అవకాశాలు దక్కించుకుని విపక్షంలో చేరగానే పార్టీ మారిపోయిన నేతల జాబితా కూడా పెద్దదే. టీడీపీ తరఫున గెలిచి ఇతర పార్టీలలో చేరిన వారిలో రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్, సి రామచంద్రయ్య, ఎంవి మైసూరారెడ్డి లాంటి రాజకీయ ప్రముఖులు ఉన్నారు. 2020లో టీడీపీకి రాజ్యసభలో 5 సభ్యులు ఉండగా అందులో 4 ఒకేసారి బీజేపీ పక్షాన చేరిపోయారు. ఆ పార్టీ కండువాలు కప్పేసుకొని ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు పార్టీ ఫిరాయించి చేయడంతో టీడీపీకి కేవలం ఒకే ఒక్కరు మిగిలారు. 4 ఏళ్లుగా కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రమే రాజ్యసభలో టీడీపీ గొంతు వినిపిస్తూ వచ్చారు. రాజకీయంగా ఎందరికో ఉన్నత పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి నేడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఓటమి వెనుక విజయం తప్పక ఉంటుందన్న సామెతను నిజం చేస్తూ టీడీపీకి పూర్వ వైభవం రావాలని ఉత్సాహం చూపుతున్న క్యాడర్తో భవిష్యత్తులో ఏ మలుపు తిరగనుందో వేచి చూద్దాం.